కార్యక్రమంలో నరసింహస్వామి భక్తులు కాపాడాలి ఇవన్నీ కూడా నేను కూడా రావటం అదే కారణంతో ప్రారంభం చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేదాన్ని పొడంలో జనం నీ శేషపు కవి రాశాడు. అది ధర్మపురి నరసింహస్వామి రాశాడు. నేను యాదగిరి నరసింహస్వామి దగ్గర రావడానికి కారణం జనాల కోసం కాదు, నేను ఏదో సేవ చేస్తున్నాను. దాంట్లో భాగంగా జనాలకు కూడా భక్తులకు కూడా సేవ చేస్తున్నాను. తర్వాత నా యొక్క ఈ ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి గోల్స్ ఏంటంటే భక్తులకి సకల సౌకర్యాలు కల్పించడం, తర్వాత భగవంతుడికి పూర్తి స్థాయిలో కైంకర్యాలు చెల్లించేటట్టుగా పూజలు సక్రమంగా ఈ రెండు కూడా నా ముందున్నటువంటి ప్రాధాన్యత. వీటిని పూర్తి స్థాయిలో చేయడానికి అందరూ సహకరించాలని చెప్పేసి నేను అనుకోవడం నా ఉద్దేశం. అట్లనే చేసే విధంగా మా సిబ్బంది సన్నద్ధపరచడం. తర్వాత ఎక్కువ మంది మన ప్రాధాన్యత చూస్తే ఏ ఊళ్ళో అయినా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా శానిటేషన్లో ప్రాబ్లం ఉంటుంది, సెక్యూరిటీలో ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ప్రసాదాల తయారీలో ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ప్రసాదాల విక్రయంలో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనం క్రమేణా మొత్తం ఒక రోజులో క్రమేణా కూడా మంచి సేవలు అందేటట్టుగా చేయాలనేది నా ఉద్దేశం. తర్వాత రెండోది కేవలం భక్తులు వస్తే వాళ్ళకి ఏదో టికెట్ లేదా ఫ్రీ దర్శనం ఇచ్చేసి లడ్డు టికెట్ కొని అట్లా ఓన్లీ మెయింటెనెన్సే కాకుండా గుడి మెయింటెనెన్స్ కాకుండా గుడికి కూడా ఒక విజన్ ఉంది. నెక్స్ట్ 5 yearsలో ఏముండాలి, నెక్స్ట్ 10 yearsలో ఏముండాలి. మనం తెలంగాణ తిరుమల అనుకోవడంతో సరిపోకుండా తెలంగాణ తిరుమల స్థాయికి నేను తీసుకెళ్లే విధంగా మన ప్లానింగ్ జరుగుతాయి. ఆ విధంగా మనం దేవాన్ని ఇచ్చి పనిచేసుకోకపోతేనే అది రీచ్ కాకుండా. సో ఈ అవకాశాన్ని నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి వర్యులు, తర్వాత చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా కల్పించారు. నేను అడిగి వచ్చాను వాలంటీర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.